చలికాలంపై వేసవికాలం ప్రారంభం కావడంతో తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ రాష్ట్రానికి భారీ వర్షాల అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 18 లేదా 19వ తేదీ తర్వాత మరోసారి రాష్ట్రంలో అన్సీజనల్ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక గత నెల 23, 24 తేదీల్లో కురిసిన వర్షాల కంటే ఈసారి వర్ష ప్రభావం మరింత భారీగా ఉండే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. అకాల వర్షాల సూచన ఉన్నప్పటికీ వర్షాలు ప్రారంభమయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేశారు. అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక ఎండలు ముదురుతున్నటువంటి తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదే సమయంలో రాబోయే భారీ వర్షాలకు అనుగుణంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మిగిలిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే మావోయిస్టు రహిత దేశంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ ఖగార్కు గడువు సమీపిస్తోంది. మార్చి 31తో ఈ ఆపరేషన్ కు డెడ్ లైన్ ముగియనుండటంతో అయితే మిగిలిన మావోయిస్టుల విషయంలో ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ స్పీడ్ పెంచారు. ఇక ఈ మేరకు నిన్న హోలీ సంబరాల అనంతరం దంతెవాడలో ఉన్నతాధికారులతో డీజీపీ కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏడీజీ వివేకానంద సింహ, బస్తర్ ఐడీపీ సుందర్ రాజ్, బస్తర్ డివిజన్లోని అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లు, సిఆర్ఎఫ్, ఇతర పారామిలిటరీ దళాల సీనియర్ అధికారులు కూడా పాల్గొన్న ఈ సమక్షంలో అయితే ఆపరేషన్ ఖగార్కు ఫినిషింగ్ టచ్ విషయంలో కీలక అంశాలపై చర్చించారు. బస్తర్ ఏరియాలో మావోయిస్టులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, వారు ఇంకా పురోగమించే అవకాశం తక్కువగా ఉందని అంచనా వేస్తున్నామని డీజీఏ తెలిపారు. ఇక మిగిలిన మావోయిస్టులు లొంగిపోయేందుకైతే తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని, సమయం మించిపోతుందని అయితే లొంగిపోవడమే వారి ముందున్న ఏకైక మార్గమని ఆయన పేర్కొన్నారు. సకాలంలో ఆయుధాలు వదిలిపెట్టిన వారికి ప్రభుత్వ పునరావాస విధానం అమలు చేసి వారు మెరుగైన జీవితాన్ని పొందే అవకాశం కల్పిస్తుందన్నారు. ప్రతి ఆపరేషన్లో స్థానిక పోలీసులు చురుకుగా పాల్గొనవలసిన అవసరాన్ని ఈ సమీక్షలో అధికారులు నొక్కి చెప్పారు. ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పేదలకు 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. అయితే ఈ నిర్ణయం దళారులకు వరంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక లబ్ధిదారుకు ఒకేసారి 18 కిలోల చొప్పున బియ్యం ఇవ్వనున్నందున పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు బ్రోకర్లు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక మరోవైపు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. ఇందుకోసం ప్రతి ఏడాది సుమారు 18,000 కోట్ల రూపాయల ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు చేస్తుంది. అయినప్పటికీ సన్న బియ్యం కూడా అడ్డదారిలో బయటి మార్కెట్కు అయితే వెళ్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 6 నెలలుగా విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 1,500 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్నిపైతే పట్టుబడింది. ఇక కేసులు నమోదు చేసినప్పటికీ సులభంగా డబ్బు సంపాదించే మార్గంగా మారడంతో అక్రమ వ్యాపారం కొనసాగుతుందనే విమర్శలు ఉన్నాయి. ఇక డీలర్లను మచ్చిక చేసుకుని దళారులు గుట్టుగా ఈ దందానైతే నడిపిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 1.02 కోట్ల రేషన్ కార్డుల ద్వారా సుమారు 3.20 కోట్ల లబ్ధిదారులకైతే ప్రతి నెల 2.02 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది.
3 నెలల బియ్యాన్ని ఒకేసారి ఇస్తే దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ దుకాణాలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందులో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు బ్లాక్ మార్కెట్లోకి వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 3 నెలల రేషన్ బియ్యం పంపిణీపై 2 రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. ఇక పంపిణీకి అవసరమైన నిల్వలు అమలు సాధ్యాలపై ప్రస్తుతం అధికారులైతే సమీక్ష చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో విషాదం చోటు చేసుకుంది. జిమ్లో వ్యాయామం చేస్తూ హార్ట్ అటాక్తో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. రోజులాగే వ్యాయామం కోసం జూబ్లీహిల్స్లో ఉన్న ఏసీబో జిమ్కి నాగండ్ల అనిల్ చౌదరి వచ్చారు. ఇక కాసేపు వ్యాయామం తర్వాత వాష్రూమ్కి వెళ్లి అక్కడే స్పృహ తప్పి కుప్పకూలి పడిపోయాడు. తోటి మెంబర్స్ వెంటనే సిపిఆర్ చేసినప్పటికీ లాభం లేకపోవడంతో హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అనిల్ హార్ట్ అటాక్తో మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. చిత్తూరు జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో ఆర్థిక లావాదేవీలే కారణంగా కనిపిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సాయి కుమార్ పై ఢిల్లీ బాబు కాల్పులు జరిపినట్లు తాలూకా పోలీసులు అయితే వెల్లడించారు. మృతుడు సాయి కుమార్ నిందితుడు ఢిల్లీ బాబు గతంలో అడవి జంతువుల వేట కోసం తమిళనాడు నుంచి నాటు తుపాకీ తెచ్చుకున్నట్లు సమాచారం ఉందని తాలూకా సిఐ రామచంద్ర అన్నారు. కాల్పులు జరిపిన నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గ్రామాన నాటు తుపాకీలపై నిఘా ఉంచి వాటి వినియోగాన్ని కట్టడి చేసే చర్యలు చేపడతామని సిఐ రామచంద్ర వెల్లడించారు. సాయి కుమార్ అనే వ్యక్తి హత్య చేయబడ్డాడు. ఢిల్లీ వ్యక్తి హత్య చేయబడ్డాడు. దీనికి కారణం ఏమంటే సాయి కుమార్ ఢిల్లీ బాబు అనే వాళ్ళిద్దరు పెదనాయన చిన్న కొడుకులు, ఇద్దరు సేమ్ ఏజ్ గ్రూప్. ఈ సాయి కుమార్ గత జనవరిలో కూడా అడిగినాడు. తర్వాత అడిగినప్పుడు 2-3 రోజుల్లో పెళ్లి ఉంది, డబ్బులు ఇవ్వమని సాయి కుమార్ ప్రెజర్ చేయగా నీ డబ్బులు ఇచ్చేది లేదని కోపంతో వెళ్ళిపోయి ఇంతకుముందు జంతువులను వేటాడేదానికి వీళ్ళిద్దరూ కలిసి ఒక నాటు తుపాకు తీసుకున్నారు. ఆ తుపాకు తీసుకొచ్చి ఢిల్లీ బాబు సాయి కుమార్ను సుమారు 2.5 గంటల ప్రాంతంలో కాల్చినాడు. తర్వాత ఇన్ఫర్మేషన్ మీద మా ఎస్ఐ గారు సీన్లోకి వెళ్ళారు. తర్వాత మేము కూడా సీన్లోకి వెళ్ళినాము. ఈ హత్యకు కారణము మనీ డిస్ప్యూటా, ఇంకోటి ఏమన్నా అదర్ యాంగిల్స్ అంటే ఏమన్నా ఇల్లీగల్ ఇంటిమేషన్ ఏమన్నా కావచ్చు అనేది ఇంకా తదుపరి ఇంట్రాగేషన్లో తెలుస్తాం. ముద్దాయి కోసం కూడా సపరేట్గా కొన్ని టీమ్స్ ఫామ్ చేసినాము. మేము టెక్నికల్గా కూడా ఫోరెన్సిక్ ల్యాబ్